నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, అదేవిధంగా నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. నేటి పంచాంగం 7/10/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలు, తిథి చవితి ఉదయం 9:47, నక్షత్రం అనురాధ రాత్రి తెల్లవారుజామున 2:25, యోగాలు ప్రీతి ఉదయం 6:40, కరణము విష్టి ఉదయం 9:47, భవ రాత్రి 10:36, రాహుకాలం ఉదయం 7:37 నుంచి 9:06, గుళికకాలం మధ్యాహ్నం 1:33 నుంచి 3:02, యమగండం ఉదయం 10:35 నుంచి 12:04, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుంచి 12:27, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:15 వరకు, మరల మధ్యాహ్నం 2:50 నుంచి 3:37 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:03 నుంచి 4:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమము ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలలో కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాల ద్వారా లాభదాయకంగా ఉండడం, అలాగే నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త వ్యాపారం చేయడానికి ఆలోచనలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. కానీ కొంత కోపాన్ని వీళ్ళు అంటే ఉద్వేగాలని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా యోగదాయకంగా ఉండే సమయంగానే చెప్పచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, దాంతోపాటుగా ఈ యొక్క పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా జయంగా ఉంటాయి. కష్టంతో పనులు సాధించుకోగలుగుతారు. ఇంతకుముందు చేసిన రుణాలు ఏమన్నా ఉంటే వాటిని వాళ్ళు చెల్లించటం, అలాగే వ్యక్తిగత విషయాలలో వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ అనుకున్న కార్యక్రమాలు సాధించడంలో చాలా కష్టంతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళుతూ విజయాన్ని పొందడానికి వీళ్ళు గట్టిగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో నక్షత్రాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇవన్నీ కూడా ఈ రోజున వీళ్ళ యొక్క విషయాల్లో ముఖ్యంగా మానసిక ప్రశాంతత విషయం కానీ, విద్యా సంబంధమైన అంశాలు కానీ, ఇష్టం వ్యక్తులతో చర్చించేటప్పుడు కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే తొందరపాటు నిర్ణయాలు తగవు. ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగకుండా, ఉపాసనా బలాన్ని తగ్గించుకోకుండా ఆశించిన విజయాలు పొందడానికి గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక బలాన్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో శ్రద్ధ అవసరం. విద్యా సంబంధమైన విషయాలలోనూ, గృహానికి సంబంధించిన విషయాలలోనూ, వాహన సంబంధమైన విషయాల్లోనూ ఆకస్మికమైన ఖర్చులనే ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో ఖర్చులు లాంటివి ఏదైనా విద్యార్థులకి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు కొరకు ఎక్కువ ఆసక్తిని చూపించే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరమైన టూర్లకు కూడా అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. కన్యా రాశి.
కన్యా రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ యొక్క ఉత్తర మిగిలిన పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇదంతా కూడా మనకి ఈ యొక్క కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి ప్రయాణాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. మిత్రుల సహకారం అనేది ఉంటుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల సహకారంతో ఏర్పరచుకున్న లక్ష్యాన్ని గట్టిగా కృషి చేసి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా తులారాశిలోకి మనం తీసుకుంటాము. తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో మిక్కిలి జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం, మానసిక ప్రశాంతతను తగ్గించే విధమైన డిస్కషన్స్కి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఇతరులతో ఘర్షణకి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వీలైనంత మౌనం పాటించడం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ధైర్య సాహసాలు పెరుగుతాయి. సంకల్ప బలం పెరుగుతుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలని ఎలాగైనా సరే చేసి చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. ఇతరులకి వీరు సహకరిస్తూ వీరు ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనురాశిలోకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తాయి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. అంతేకాకుండా ఆకస్మికమైన పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంత అనుకూలతని తగ్గిస్తున్నాయి కనుక వీలైనంతవరకు ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, అనవసరమైన పెట్టుబడుల విషయంలోనూ, అనవసరమైన వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా వీలైనంతవరకు దూరంగా ఉండడం, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం, మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా యోగా అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోజున చికాకుల నుంచి వైదొలిగే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, దాంతోపాటుగా ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విశేషించి రావాల్సిన లాభాలని పొందుతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయంలో ఈ నక్షత్రాలు తీసుకున్నట్లయితే శతభిషం 3, 4, అలాగే దాంతో ధనిష్ఠలో 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున వ్యక్తిగత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో కష్టంతో ఆశించిన విజయాలు సాధిస్తారు. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చేద్దామనుకున్న కార్యక్రమాల్లో దైవబలంతో చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ముఖ్యంగా మనం వాళ్ళు చెప్పుకునేది మీనరాశి వాళ్ళకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. మీనరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల గురువుల ఆశీస్సుల కోసం ఆలోచిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో అవరోధాలు కలగకుండా గట్టిగా కృషి చేసి ముందుకు వెళ్ళాలి. దైవ బలం పెంచుకోవాలి. పుణ్య బలాన్ని పెంచుకుంటూ ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన విజయాలను వీళ్ళు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ రాశిఫలాలన్నీ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కాదన్న విషయాన్ని ఒకటి చెప్తున్నాము. సామూహికంగా చెప్పే రాశిఫలాలు కాబట్టి తమకే వర్తించుకోకర్లేదు. అలాగే
ప్రస్తుతం నడుస్తున్న దశల అంతర్దశలకి ఈ యొక్క రాశిఫలాలని కలిపి చూసుకుంటూ తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకెడితే ఇంకా బాగుంటుంది అన్నది ఒకటి. ఇక ఈరోజు పరిహారంలో ఎవరి ఇష్టదేవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నా నడుస్తుంది నవరాత్రులు. నవరాత్రుల్లో ప్రతిరోజు విశేషమైందే. అమ్మవారికి సంబంధించిన నవదుర్గల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజున అమ్మవారికి సంబంధించింది చక్కగా ఏదన్నా ఈ కార్తికేయుడికి సంబంధించినవైనా సరే, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు విన్నా, అంటే దుర్గాదేవికి సంబంధించిన ఏ శ్లోకాలైనా, దుర్గా కవచం కానీ, దుర్గా సప్తసతి కానీ, ఇవన్నీ కూడా వ్యక్తికి ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యపరమైన అభివృద్ధిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇష్టదైవం కరెక్టే, ఇష్టదైవంతో పాటుగా ఎంత లేదన్నా నడుస్తున్నవి నవరాత్రులు అయినప్పుడు ప్రతిరోజు ఆ యొక్క స్పిరిచువాలిటీ, అంటే ప్రతి వాళ్ళు కూడా పూజ చేయాలని చేయగలరని కాదు కదా. రకరకాల ప్రయాణాల వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ, వృత్తి వల్ల కానీ అనుకూలత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనసు దేనిదన్నా లగ్నం చేసి కొంచెంసేపు భగవంతుడికి సంబంధించినవి వినడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కదా, చేసుకున్నా చేసుకోలేకపోయినా. కాబట్టి దేవాలయానికి వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా, పూజలు చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా, నవరాత్రుల్లో ప్రతి వాళ్ళు కూడా విశేషంగా మనసుని అమ్మవారి మీద, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున అమ్మవారు ఈ 9 రోజుల్లో కూడా భక్తికి ప్రాధాన్యత అనేది అధికంగా ఉంది. అంటే నువ్వు ఏదన్నా చేయి కానీ మనసు పెట్టి చేసే విధంగా ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన అభివృద్ధి అనేది వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి మానసికంగా భగవత్ చింతన, ఇతరులని మనమేమీ ఇబ్బంది పెట్టకుండా భగవంతుడి మీద మనసు పెట్టి, ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలని చదువుకుంటూ చదువుకోగలకపోయినా పర్వాలేదు అంటూ ముందుకు వెళ్ళినట్లయితే, లేకపోతే వాళ్ళకి సంబంధించినవి ఎన్నో ఉంటాయి, శక్తిపీఠాలకు సంబంధించిన విషయాలు కానీ, అవి చూసిన ఆధ్యాత్మిక భావనలు అనేవి వ్యక్తిలో అనవసరమైన టెన్షన్స్ని తగ్గిస్తాయి. కాబట్టి అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ప్రతిదీ కూడా కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అన్నిటినీ దేవుడి మీదే వదిలేయకుండా దేవుణ్ణి ప్రార్థించుకున్నా మన కష్టాన్ని మాత్రం మనం వదలకూడదు. కష్టే ఫలి కాబట్టి తప్పనిసరిగా కష్టాన్ని వదలద్దు, కష్టపడి పని చేయండి, తర్వాత దేవుణ్ణి కూడా ప్రార్థించండి. దాంతో అన్ని విధాల అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళండి. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యంలో దేవి నవరాత్రుల్లో భాగంగా మనం 5వ రోజులో ఉన్నాము. మరి 5వ రోజు అమ్మవారి అలంకారము, నైవేద్యము, అవతారము, విశిష్టత తెలియజేస్తారా? తప్పకుండా. ఈ రోజున నవదుర్గలలో 5వ రూపం స్కందమాత. స్కందమాతగా ఈ రోజున అమ్మవారిని పూజ చేస్తారు. స్కందమాత అంటే స్కందుడి యొక్క తల్లి. స్కందుడు అంటే కార్తికేయుడు కాబట్టి ఆవిడకి ఆ పేరు వచ్చింది. ఆవిడ రూపం కూడా ఎలా ఉంటుందంటే ఒక సింహం మీద వస్తున్నట్టుగా, అలాగే ఆవిడ చేతిలో ఒక చేతితోనేమో స్కందుడిని పట్టుకుని ఉంటుంది, ఇంకో చేతిలో లోటస్ అంటే ఈ యొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఆవిడ పద్మాసనంలో కూర్చుంటుంది కాబట్టి ఆవిడని పద్మాసనే అనే పేరుతో కూడా ఆవిడని కీర్తిస్తారు. ఆవిడ చాలా ధైర్య సాహసాలు, ఆవిడ మొదలైన వాటికి ప్రతీకగా ఆవిడని చెప్పడం జరుగుతుంది. పాలక గ్రహంగా బుధుడిని చెప్తారు. మెర్క్యూరీ అనేది పాలక గ్రహంగా చెప్తారు. ఆవిడ కూడా విశుద్ధ చక్రం మొదలైన వాటికి ఆధిపత్యంగా ఈ రోజున ఆవిడని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే స్వచ్ఛమైన విషయాలలో మానసిక స్వచ్ఛతకి పరిపూర్ణతగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఆవిడకి ఇష్టమైన రంగుగా ఎరుపు రంగుని చెప్తారు. అంటే ఎరుపు రంగు పూల్లాగా ఎరుపు రంగుని ఆవిడ ఎక్కువగా అభిమానించడం జరుగుతుంది. అయితే స్కందుడి తల్లిగా ఆవిడ ఉండడం, అలాగే భక్తులందరికీ కూడా ధైర్యాన్ని, కటాక్షాన్ని, ముక్తిని, ఆవిడని పూజ చేసిన వాళ్ళకి ముక్తి అనేది ఏర్పడుతుంది ఆవిడ భక్తులకి అన్నది ఈ యొక్క పురాణోక్తిగా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఆవిడికి సంబంధించిన విషయాల్లో ఆవిడకి సంబంధించిన దేవాలయం ఎక్కడుంది అని కూడా మనం తీసుకున్నట్లయితే అది కూడా మనకి వారణాసిలోనే ఆవిడకి సంబంధించిన దేవాలయం అనేది ఉండడం అనేది చెప్తారు. ఆవిడ కోసం ప్రత్యేకంగా ఇచ్చే పదార్థాల్లో కూడా పెరుగన్నం, అరటిపండు లాంటిది నైవేద్యంగా ఆవిడకి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఆవిడ యొక్క విశేషంలో. అయితే ఆవిడని ఈ రోజున ఏ అలంకారంలో చూస్తాము అని చూసినప్పుడు మహాచండ అలంకారంలో చూస్తాం ఆవిడని. అంటే ఆవిడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మాత్రమే కాకుండా వ్యక్తులకి అన్ని విధాల ముక్తి, మోక్షం, ధైర్యం, సాహసం మొదలైనవి ప్రసాదిస్తుంది. ఆవిడ చేతిలో ఉండే ఈ యొక్క స్కందుడిని పట్టుకుని ఆవిడ ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆవిడని పూజించుతున్న వాళ్ళకి ఆవిడతో పాటు స్కందుడిని కూడా పూజ చేస్తారు కాబట్టి ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్ లభిస్తాయి. అంటే కేవలం ఆవిడ ఒక్కతే కాదు కదా, ఒక చేత్తో కుడి చేత్తో కుమారుణ్ణి కూడా పట్టుకొని కూర్చుంది కాబట్టి ఆవిడని ఎవరైతే పూజ చేస్తారో ఈ రోజున వాళ్ళకి అటు పక్కన కార్తికేయుడిది, ఇటు పక్కన అమ్మవారి యొక్క ఇది కూడా లభిస్తుంది అని చెప్పడం అనేది
జరుగుతుంది. వారికి సంబంధించి మామూలుగా అయితే పెరుగన్నము, అరటిపండు అనేది ప్రసాదంగా మనకి కాశీ దగ్గర ఈ యొక్క స్కందమాతాదేవికి చేస్తారు. అలా కాకుండా అవతారంలో ఇప్పుడు ఆవిడని చూస్తే మనం అనుకుంటే మహాచండిలా అని చూసినప్పుడు ఆవిడకి చేసే దాంట్లో ముఖ్యంగా ఈ పులిహార లాంటి పదార్థాలు కొంత అలాంటివన్నీ కూడా ఆవిడకి నైవేద్యంగా ఇవ్వడం అనేది, అంటే పాయసాన్నం లాంటిదే కాకుండా ఈ యొక్క కొబ్బరన్నం లాంటిది, ఈ యొక్క చిత్రాన్నం లాంటివి కూడా ప్రసాదాలుగా వాళ్ళ యొక్క ప్రదేశాలు బట్టి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆవిడ్ని పూజించిన వాళ్ళకి ఆవిడతో పాటు స్కందుడి బ్లెస్సింగ్స్, అలాగే మోక్ష ప్రాప్తి అనేవి లభిస్తాయి. అలాగే ఆవిడ అన్ని విధాలుగా కూడా వ్యక్తికి సంకల్ప సిద్ధికి, ధైర్యానికి ప్రతీకగా వెనకాల నిలబడి ఆవిడ ముందుకు నడిపిస్తుందని కూడా మనం భావించవచ్చు. మోక్ష ప్రాప్తికి అమ్మవారిని కొలుచుకుంటే చక్కగా మోక్షం లభిస్తుంది. అట్లానే అవతారం, అలంకారం గురించి దాని వెనకాల ఉన్న నిగూఢార్థాన్ని కూడా చాలా బాగా తెలియచేశారు. అలాగే మనం శక్తిపీఠాల గురించి చెప్పుకుంటున్నాము ఈ నవరాత్రుల్లో. మరి అమ్మవారి శక్తిపీఠం ఒకటి ప్రేక్షకులకి ఈరోజు ఈనాటి కార్యక్రమంలో తెలియజేస్తారమ్మా? తప్పకుండా. ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న శక్తిపీఠం ఏంటంటే క్రౌంచపట్టణే. ఎవరు చెప్తారు? ఎవరు వచ్చారు రేపు? క్రౌంచపట్టణంలో ఉన్నది ఎవరు? క్రౌంచ చాముండి. ఆవిడ అక్కడికి క్రౌంచపట్టణంలో ఆవిడ ఉంటారు. అంటే మైసూరులో అది మనకి 4వ శక్తిపీఠం. చాలా చాలా విశేషమైంది. చూడడానికి 2 కళ్ళు కాదు. ఎందుకంటే దసరా అంటేనే అక్కడ వాళ్ళు ఈ 10 రోజులు చేసే విధానం అసలు మనం పట్టలేం. అంత చక్కగా మహారాజా కాలం నుంచి కూడా అది అలా వస్తూనే ఉంది. ఈ ఆవిడకి చేసే విశేషమైన అలంకారం సంవత్సరంలో ఒక్కరోజు చేస్తారు. ఆవిడకి పెట్టే ఒక పచ్చల నగనే చాలామంది ఏం చెప్తారంటే 2 సార్లు మైసూర్ని వేలం వేసినా కూడా అంత రేట్ లేదన్నంత స్థాయిలో ఆవిడకి అలంకారాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, అసలు ఈ 10 రోజులు మైసూర్ అంటేనే మైసూర్ అనే మాట మైషూర అనే దాంట్లోంచి వచ్చిందని, మహిషాసురుణ్ణి ఆవిడ ఇది చేసింది కాబట్టి చాముండిగా ఆవిడ అవతారం దాల్చిందని మహాచండి రూపంలో ఆవిడని మనం కీర్తించుకునే ఇదిగా చెప్తారు. 4వ శక్తిపీఠం క్రౌంచ పట్టణంలో ఆవిడ నెలకొంది. అంటే ఒక కొండ ప్రాంతం లాంటిది అనమాట. అలాంటి విశేషమైన అమ్మవారుగా మనం ఆవిడని చెప్తాం. అంటే భక్తులకి భయాన్ని లేకుండా చేస్తూ ఎలాంటి దుష్టులనైనా ఆవిడ శిక్షిస్తూ చేస్తూ ఉంటుందని దాంట్లో మనకి చెప్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడు అన్ని రకాలుగా వ్యక్తుల్ని బాధ పెడుతున్నప్పుడు ఆ సమయంలో అమ్మవారు వచ్చి ఆ వ్యక్తిని ఇది చేయడం బట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగా ఆవిడని కీర్తిస్తారు. ఈ 10 రోజుల్లో కూడా ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలలో మైసూరు మహారాజా సమయం నుంచి కూడా ఇప్పటిదాకా అది నడుస్తూనే ఉంది. అంతకుముందు హైదరాలీ కానీ టిప్పు సుల్తాన్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అన్ని రకాలుగాను పంపించి ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ పంపించి ఈ ప్రోగ్రాములన్నీ చేయడం అనేది చెప్తారు. అది చాలా విశేషమైన ప్రదేశం కూడా. అమ్మవారికి సంబంధించిన అన్ని రకాల ఇది ఆవిడ చాలా గంభీరంగా ఉండడం, ఆవిడ యొక్క అలంకరించే విధానం కానీ చాలా చక్కటి శక్తిపీఠంగా. అక్కడ శక్తిపీఠంలో ఆవిడ యొక్క కేశములు పడ్డాయి. అంటే సతీదేవిని తీసుకొని వెడుతున్నప్పుడు ఆ శరీరం అంగాల్లో ఆవిడ కేశాలు పడ్డ ప్రదేశం అంటారు. 4వ శక్తిపీఠం అంటారు. మహిషాసుర మాట నుంచే మైసూర అనే పదం వచ్చిందంటారు. దాంట్లోంచే మైసూర్ అనే ప్రదేశం అనేది అది బెంగళూరుకి 150 కిలోమీటర్ల దూరంలో మ్యాక్సిమం ఉంది. అక్కడికి అన్ని విధాలుగా కూడా వెళ్ళదగినట్టుగానే వాతావరణం ఉంటుంది. ఓ చక్కటి కొండ ప్రాంతంలో అది నెలకొని ఉంటుంది, సముద్ర మట్టానికి ఎత్తులో. అది చూడదగిన ప్రదేశంగా మనం దాన్ని చెప్తాం. దాన్ని చూడడం బట్టి కోరిన కోరికలు తీరుతాయి ఆ శక్తిపీఠం అని చెప్పి చాలా విశేషంగా చెప్తారు. ఆ యొక్క శక్తిపీఠం గురించి ఏ వ్యక్తి అయినా సరే తను ఏదన్నా అనుకుంటే విజయాన్ని ప్రసాదిస్తుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడకి చేసే అలంకారాల వైశిష్యం కానీ లేకపోతే ఆ రోజున ఆవిడకి ప్రతిరోజు ముఖ్యంగా 7వ రోజు అంటే సప్తమి తిథి తర్వాత నుంచి ఆవిడకి ఆ అలంకారాలు అందడం, సంవత్సరంలో ఒక్కరోజు ఆవిడ అలాగా తయారు చేయడం, 2 కళ్ళు కాదు 1000 కళ్ళు కూడా సరిపోనంత అంత చక్కగా ఉండడం అనేది మొత్తం దసరా అంతా అక్కడే ఉందా అన్నట్టుగా ప్రతిరోజు రంగరంగ వైభవంగా జరగడం. మైసూర్ ప్యాలెస్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. ఇది ఆ రోజున చేసే విశేషంలో కూడా అలంకారాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. అక్కడ ఇంకా విశేషం ఏంటంటే వెనకాల కూడా అమ్మవారి యొక్క దేవాలయం వెనకాల కూడా అమ్మవారికి సంబంధించిన చాలా నవదుర్గలకి సంబంధించిన ఇవి ఉంటాయి. అలాగే ఒక నంది కూడా చాలా విశేషమైన అట్రాక్షన్ ఆ టెంపుల్లో. అది ఎంత పెద్ద అంటే ప్రపంచంలోనే పెద్ద వాటిలో 3వది. అంత పెద్ద నంది గ్రానైట్ దాంతో చేసినట్టుగా
ఒక నంది ఉంటుంది. అది మాత్రమే కాకుండా స్టార్టింగ్లోనే మన మహిషాసురుడి యొక్క బొమ్మ కూడా ఉంటుంది. ఒక చేతిలోనేమో సర్పాన్ని పట్టుకున్నట్టుగాను, ఒక చేతితో ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగాను. అంటే మనకి ఒక రకమైన ఆ దేవాలయంలోకి ప్రవేశించగానే ఆ స్పిరిచువాలిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉంటాయంటే, ఆధ్యాత్మికత, అది అమ్మవారి రూపం, అలంకరించిన విధానం, ఆవిడ యొక్క ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అక్కడ. అందులో తిరుగులేదు. అది ఆవిడికి సంబంధించిన శక్తిపీఠంగా చెప్పుకుంటారు. చాలా విశేషమైన ప్రదేశం, తప్పకుండా అందరూ చూడవలసింది. ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఈ శక్తిపీఠం యొక్క విశేషం ఏంటంటే కోరిన కోరికలు తీర్చే శక్తిపీఠంగా ఖచ్చితంగా చెప్పుకుంటారు దాన్ని. అంటే అలాంటి నమ్మకంతో ఎక్కువ మంది భక్తులు వెళ్ళడం. అలాగే ఆవిడకి దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ 10 రోజులు చూడడానికి, దసరా అంటే ఏంటి అన్నది చూడడానికి, ఆవిడ పుట్టినరోజు ఒకటి, దసరాలు ఒకటి, ప్రతిరోజుని చాలా విలక్షణంగా జరపడం అనేది మనం మైసూరులో చూస్తాం. కాబట్టి ఇది చాలా అద్భుతమైన, నవరాత్రులకు సంబంధించిన దాంట్లో అద్భుతమైన రోజుగా, అద్భుతమైన శక్తిపీఠంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగానే మీరు చెప్పిన విధానం వల్ల ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించే విధంగా చాలా చక్కగా ఆ శక్తిపీఠం చుట్టుపక్కల విశిష్టతలను కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా చాలా బాగుందమ్మా. అంతేకాదు 12 రాసుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా చాలా చక్కగా తెలియచేశారు మా ప్రేక్షకులకు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.